వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిర్మల. మరి చిత్ర పరిశ్రమకు ఏమైంది? చిత్ర పరిశ్రమకి ఏమైనా గ్రహణం మింగేస్తుందా, లేకపోతే గ్రహణం పట్టిందా అనే విధంగా కూడా ఉంది. ఎందుకంటే మొన్నటి వరకు చూసుకున్నట్లయితే ఎన్నో విపత్తులను ఎదుర్కొంటా ఉంది చిత్ర పరిశ్రమ. మరి ఇప్పుడు కూడా చూసుకుంటే ఒక మంచి దర్శకుణ్ణి కోల్పోయింది చిత్ర పరిశ్రమ. ఆ విషాదంలో మునిగిపోయి వాళ్ళు దిగ్భ్రాంతి గురయ్యారని కూడా చెప్పుకోవచ్చు చిత్ర పరిశ్రమలో. ఎందుకంటే చాలా గొప్ప వ్యక్తి, చాలా మంచి దర్శకుడు ఎస్ రాంబాబు గారు. అందరికీ తెలిసిన అతని కళ, ఆయన జీవితాంతం కూడా ఒక మంచి సినిమాకి ఒక దర్శకుడుగా ఉండాలి అని చెప్పి, నాకు సినిమానే ప్రపంచము, సినిమానే ప్రాణం అనేలాగా బ్రతికారు ఇన్ని రోజులు రాంబాబు గారు. అలాంటి రాంబాబు గారికి చిత్ర పరిశ్రమలో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో కూడా అందరూ ఎంతో ప్రాధాన్యత కల్పించేవాళ్ళు, ఎంతో విలువనిచ్చేవాళ్ళు, ఎంతో మర్యాదపూర్వకంగా చూసుకునేవాళ్ళు రాంబాబు గారిని. ఎందుకంటే ఆయన సినిమా కోసము ఆయన ప్రాణాలను కూడా పణంగా పెట్టి పనిచేసే వ్యక్తి. ఆయన సినిమా కోసము తన లైఫ్ను సాక్రిఫైస్ చేసిన వ్యక్తి తను. సినిమా కోసమే రాంబాబు గారు పుట్టారా అనే విధంగా కూడా ఉంటుందేమో అనుకోవచ్చు. ఎందుకంటే డే అండ్ నైట్ 24 అవర్స్లో 23 అవర్స్ కూడా చెప్పుకోవచ్చు, 23 అవర్స్ అని కూడా. ఎందుకంటే ఆయన నిద్రలో కూడా సినిమా అనేవాడు. అంతలా ఇది చేసి ఆయన ఒక మంచి సినిమాని అండపిండ బ్రహ్మాండ నాయక అంటారు, చూసారా? ఒక బ్రహ్మాండమైన సినిమాని తెర మీదకి తీసుకురావాలనే పట్టుదల, కసి ఉన్న డైరెక్టర్ ఎస్ రాంబాబు గారు. మరి ఈ రాంబాబు గారు ఈరోజు చిత్ర పరిశ్రమకు తను దూరమయ్యారు. ఆ విషయం తెలుసుకున్న చిత్ర పరిశ్రమ అంతా కూడా చాలా అంటే చాలా బాధను వ్యక్తపరుస్తూ ఉన్నారు, చాలా దిగ్భ్రాంతికి గురయ్యారు. అదేవిధంగా చిత్ర పరిశ్రమ ఒక మంచి దర్శకుని కోల్పోయాము అని చెప్పేసి ఈరోజు వాళ్ళు బాధపడుతున్న క్షణాలు కూడా చూస్తున్నాము. ఇంకొక విషయం ఏంటంటే, తను చివరిగా ఒక సినిమా అయితే తెర మీదకి ఎక్కించాలనే ఆ కృషితోటి, ఆ పట్టుదలతోటి, ఆ సినిమా పేరు కూడా బ్రహ్మాండ అనే ఒక టైటిల్తో సినిమాని ఎంతో గొప్పగా బ్రహ్మాండంగా తీశారు రాంబాబు గారు. మరి ఆ సినిమాని జూలై 18న విడుదలకు సిద్ధంగా ఉంచారు. మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ అంతా కూడా కంప్లీట్ చేసుకొని సిద్ధంగా ఉంది సినిమా. కాకపోతే ప్రతి ఒక్కరు కూడా ప్రతి సినిమాని, ఏ డైరెక్టర్ అయినా, ఏ ప్రొడ్యూసర్ అయినా, ఏ హీరో హీరోయిన్లైనా కానీ ఖచ్చితంగా వాళ్ళు చేసిన సినిమాని ప్రివ్యూస్ వేసుకొని చూస్తూనే ఉంటారు. ఎందుకంటే ప్రతి క్షణం నా సినిమా ఎలా వచ్చింది, క్షణం చెక్ చేసుకుంటూనే ఉంటారు. కాబట్టి 24 ఫ్రేమ్స్ కూడా క్షణం వాళ్ళు చెక్ చేసుకుంటూ ఉంటారు. రిపీట్ ఎడిటింగ్లు జరుగుతూ ఉంటాయి, రిపీటెడ్ డబ్బింగ్లు జరుగుతూ ఉంటాయి, ఆర్ఆర్ కానీ అన్నీ కూడా. అలాంటిది అవన్నీ పూర్తి చేసుకొని విజయవంతంగా తన కళ నెరవేర్చుకుంటున్నాననే సమయంలోనే ఈ విషాదం చోటు చేసుకుంది. విషాద ఘటనను వినాల్సి వస్తుందని చిత్ర బృందం కూడా ఎక్స్పెక్ట్ చేయని రీతిలో ఆ ప్రివ్యూని ప్రసాద్ ల్యాబ్లో మరి రాంబాబు గారు అక్కడ ప్రివ్యూ వేసుకొని చూస్తూ ఉన్నారు. చిత్ర బృందం అంతా కూడా తను మధ్యలో ఇంటర్వెల్ టైంలో కూడా తను వాష్రూమ్ కానీ రావడం జరిగింది. అక్కడే ఆయన హార్ట్ అటాక్తో కుప్పకూలిపోవడం జరిగింది అని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఈ విషయము మరి జూలై 8వ తారీఖున జరిగింది. అందుకే చాలా లేటుగా తెర మీదకి వచ్చింది వార్త అని చెప్పొచ్చు. లేటుగా తెలియడం బట్టి కూడా మరి చిత్ర పరిశ్రమలో అందరూ కూడా ఆయనకు నివాళులు అర్పిస్తూ బాధను వ్యక్తం చేస్తున్నారని కూడా చెప్పొచ్చు. ఈ విషయము ఏం జరిగింది అంటే కూడా ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది అని కూడా తెలుస్తుంది. అంటే ఆయన పట్టుదల, ఆయన కృషి ఫలించబోతుంది అని ఒక భావోద్వేగం ఉంటుంది, చూసారా? భావోద్వేగానికి లోనయ్యారేమో అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ పడిపోయిన ఆ క్షణం అంటే ఆ టైంలో ఎవరు చూడలేదు. వాష్రూమ్ వెళ్ళారైనా, ఇంటర్వెల్ టైము తర్వాత సినిమా అయిపోయేంత వరకు కూడా ఎవరు కూడా ఆయన ఎటెళ్ళాడు అనేది చూడలేదు. తర్వాత ఆ సినిమా అయిపోయినాక డైరెక్టర్ గారు ఎక్కడున్నారు అని చెప్పేసి వెతుకులాట మొదలు పెడితే వాష్రూమ్లో ఉన్నారు. వాష్రూమ్లో పడిపోయి నిస్సహాయత స్థితిలో, ఆయనకు స్పృహ కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఆయనను చూడాల్సి వచ్చింది అని చిత్ర బృందము భావోద్వేగానికి గురవుతూ ఉన్నారు. అంతేకాకుండా ఉటావుటిన అక్కడ దగ్గరలో ఉన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లడంతో మరి జూలై 8న అర్ధరాత్రి సమయంలో ఆయన చనిపోయినట్టుగా తెలుస్తోంది.
అక్కడే బ్రెయిన్ స్ట్రోక్తో ఉన్నారైనా, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి చనిపోయారైనా అని చెప్పేసి కూడా మరి చిత్ర బృందం అయితే తెలియజేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఆ విషయం తెలిసి వెంటనే ఆ బృందం అంతా కూడా నివాళులు అర్పించడం జరిగింది. ఇన్ని రోజులకి మరి ఈ విషయం బయటికి రావడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఆయన సినిమా రంగం పట్ల ఎంతో కృషి చేశారు. ఆయన కృషిని చిత్ర పరిశ్రమ ఎప్పటికీ కూడా మరవలేనిది అని చెప్పి ప్రతి ఒక్క హీరోలు, ప్రతి ఒక్క దర్శకులు, ప్రతి ఒక్క ప్రొడ్యూసర్లు కూడా చెప్తూ ఉన్నారు. రాంబాబు గారు అంటే మాకు ఎనలేని అభిమానము. ఆయన ఇక్కడ సేవలు అందించారు చిత్ర పరిశ్రమకి. ఆయన సేవల్ని కూడా ఎన్నటికీ మరవలేనివి. ఎందుకంటే అంత కష్టపడేవారు. ఆయన ఒక పౌరాణిక నాటకం టైపు సినిమా చేశారు అని కూడా తెలుస్తుంది. ఆ సినిమా ఏంటో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం మీకు పూర్తిగా వివరిస్తాను రాంబాబు గారి గురించి. ఎందుకంటే చాలామంది తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. రాంబాబు గారు ఏంటి అనేది కూడా, ఆయన చేసిన సినిమా ఏంటో కూడా మీకు చూపిస్తాను. తెలుగు చిత్ర పరిశ్రమలో విషాద సంఘటన చోటు చేసుకుంది. డ్రీమ్ ప్రాజెక్టు ప్రివ్యూ చూస్తుండగానే దర్శకుడు సండ్రు నగేష్ ఆలియాస్ రాంబాబు, అసలు పేరు సండ్రు నగేష్ ఆలియాస్ రాంబాబు, బ్రెయిన్ స్ట్రోక్కు గురయ్యి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం అర్ధరాత్రి తుది శ్వాస విడిచారు. రాంబాబు మరణ వార్త తెలిసిన వెంటనే చిత్ర బృందం అంతా, కుటుంబ సభ్యులంతా కూడా శోకసంద్రంలో మునిగిపోయింది. సీనియర్ నటి ఆమని ప్రధాన పాత్రలో నటించిన తెలంగాణ ఒగ్గు కథ నేపథ్యంలో రూపొందించిన బ్రహ్మాండ చిత్రానికి రాంబాబు దర్శకత్వం వహించారు. మరి ఈ సినిమా జూలై 18న విడుదల కావాల్సి ఉంది. 4 రోజుల క్రితం హైదరాబాద్లో ప్రసాద్ ల్యాబ్లో ఈ సినిమా ప్రివ్యూ కార్యక్రమం జరిగింది. అదే సమయంలో రాంబాబు అకస్మాత్తుగా కుప్పకూలిపోవడంతో చిత్ర యూనిట్ వెంటనే అపోలో ఆసుపత్రికి తరలించింది. అనంతరం మెరుగైన చికిత్స కోసం నిమ్స్కి తరలించిన ఫలితం లేకపోయింది. రాంబాబు మృతిపై పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయనకు భార్య సరిత, 2 కుమార్తెలు కూడా ఉన్నారు. రాంబాబు స్వస్థలమైన మెదక్ జిల్లా శివంపేట మండలం అల్లీపూర్లో నిన్న అంత్యక్రియలు కూడా నిర్వహించారు. బ్రహ్మాండ నిర్మాత దాసరి సురేష్, నటుల బలగం జయరాం, ఆనంద్, బల్సాద్ తదితరులు కూడా పాల్గొని కుటుంబ సభ్యులకు ఓదార్పు చెప్పడం కూడా జరిగింది. రాంబాబు గతంలో దాదాపు 150 సినిమాలకు, 60 సీరియళ్లకు కో డైరెక్టర్గా కూడా పనిచేశారు. ముఖ్యంగా ఈటీవీలో ప్రసారమయ్యే అంతరంగాలు, అన్వేషణ వంటి సీరియల్స్కు ఆయన సహదర్శకుడుగా సేవలందించారు. ఓ సుదీర్ఘ ప్రయాణం చేసిన వ్యక్తి తానే దర్శకత్వం వహించి చిత్రం విడుదలకు ముందు అకాలంగా తుదిశ్వాస విడిచిన ఈ ఘటనపై చిత్ర పరిశ్రమ దుఃఖితమవుతోంది అని కూడా తెలుస్తూ ఉంది. చూసాం కదా, ఎందుకంటే ఎవరికీ తెలియనివి కాదు ఆయన చేసిన సీరియల్స్ అంతరంగాలు, ఇలాంటివన్నీ కూడా చాలా అంతరంగాలు. ఎంత పెద్ద సూపర్ డూపర్ హిట్ కొట్టిన సీరియల్ అది. ఎందుకంటే అంతరంగాలు అనేటివి ఫస్ట్ అప్పుడు మనకు దూరదర్శన్ ఛానల్ ఉన్నప్పటి నుంచి కూడా సీరియల్స్ స్టార్ట్ అవ్వడం అనేటివి అంతరంగాల నుంచి వచ్చిన. ఈటీవీలో వచ్చినాయి అవన్నీ కూడా. దూరదర్శన్ తర్వాత వచ్చింది ఈటీవీ మాత్రమే. కాబట్టి ఇలా అంతరంగాల సీరియల్ని ఎంతోమంది కూడా ఇప్పటికీ గుర్తుపెట్టుకొని ఆ పాట ఇప్పటికి కూడా పాడుకుంటూ ఉంటారు. ఆ సీరియల్ కూడా తను వర్క్ చేయడం జరిగింది సహదర్శకుడుగా. అంతేకాకుండా తను 150 సినిమాలకు కూడా కో డైరెక్టర్గా చేశారు. అంటే చిత్ర పరిశ్రమలో తన జర్నీ ఎలా సాగింది, ఎంత గొప్పగా ఉంది, చిత్ర పరిశ్రమకు తను ఎలాంటి సేవలు అందించారు అనేది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఎప్పటికైనా సరే నేను దర్శకత్వం వహించాలి, నా దర్శకత్వంలో ఒక సినిమాని తెర మీదకి ఎక్కించాలి అనే పట్టుదలతోటి ఆయన ఈరోజు బ్రహ్మాండ అనే సినిమాతో ఆయన ముందుకు రాబోయారు. కానీ ఆ సినిమా ఈ నెల ఆఖరిన రిలీజ్ కాబోతుంది. రిలీజ్ అవ్వడానికి ముందే తను ప్రివ్యూలోనే తన తుదిశ్వాస విడవడం కూడా జరిగింది. అంటే సినిమాకి తన ప్రాణాన్ని అంకితం ఇచ్చారని కూడా చెప్పుకోవచ్చు వాస్తవంగా. అదేవిధంగా ఇంతమంది నటిమణులు అందులో యాక్ట్ చేశారు కాబట్టి, నటించారు కాబట్టి ఆ సినిమా త్వరలో విడుదల కాబోతుంది. ఆయన చివరి కోరిక మేరకే బ్రహ్మాండ సినిమా చాలా బ్రహ్మాండంగా సూపర్ డూపర్ హిట్గా అది విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము. అలాగే మరి రాంబాబు గారికి
మనం కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆయన ఆత్మ శాంతి చేకూరాలని కోరుకుందాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.